జయంతి మంగళా కాళీ భద్రకాళీ కపాలిని దుర్గా క్షమా శివా ధాత్రీ స్వాహా స్వధా నమోస్తుతే. తత్వార్థం: ఈ శ్లోకంలో దేవిని సృష్టి స్థితి లయాలకు కారణమైన పరాశక్తిగా స్తుతిస్తున్నారు. జగత్తులో జరిగే ప్రతి యజ్ఞం, ప్రతి శక్తి, ప్రతి చైతన్యం ఆమె రూపమే అని తెలియజేస్తోంది. భాస్కరరాయుల రహస్యార్థం: ఈ శ్లోకంలో ఉన్న దేవి నామాలు శ్రీచక్రంలోని వివిధ శక్తులను సూచిస్తాయి. భక్తుడు ఈ నామాలను జపించినప్పుడు అతని అంతఃకరణం శుద్ధి చెంది పరాశక్తితో ఐక్యం పొందుతుంది. శ్రీచక్రం దృష్టిలో రహస్యార్థం: జయంతి ఎల్లప్పుడూ విజయాన్ని ప్రసాదించే పరాశక్తి. ఇది శ్రీచక్రంలోని బిందుస్థానంలో ఉన్న శ్రీ లలితా మహాత్రిపురసుందరి యొక్క పరమ విజయశక్తిని సూచిస్తుంది. మంగళ మంగళకరమైన శక్తి. శ్రీచక్రంలోని అంతఃత్రికోణం మరియు అష్టదళ పద్మం ద్వారా జగత్తులో శుభత్వాన్ని ప్రసరింపజేసే శక్తి. కాళీ కాలాన్ని కూడా గ్రసించే శక్తి. శ్రీచక్రంలో ఇది సృష్టి స్థితి లయ త్రికోణశక్తిగా భావించబడుతుంది. భద్రకాళి రక్షణకరమైన ఉగ్రశక్తి. శ్రీచక్రంలోని బాహ్యావరణాలలో ఉన్న యోగినీ శక్తులు సాధకుని రక్షిస్తాయి. కపాలిని పంచకోశాలను అధిగమింపజేసే జ్ఞానశక్తి. ఇది శ్రీచక్రంలోని ఆవరణాలను దాటి పరబిందువుకు చేరే మార్గాన్ని సూచిస్తుంది. దుర్గా దుర్గమమైన సంసారసాగరాన్ని దాటించేది. శ్రీచక్ర ఉపాసనలో నవరావరణాలను దాటి బిందువుకు చేరడమే దీనికి సంకేతం. క్షమ భూమితత్వంలా సహనశక్తి. శ్రీచక్రంలోని స్థిరత్వం సాధకుని అంతఃశుద్ధిని సూచిస్తుంది. శివ శివతత్వంతో ఏకత్వం. శ్రీచక్రంలో శివ శక్తి ఐక్యం బిందువులో పరిపూర్ణంగా వ్యక్తమవుతుంది. ధాత్రి జగత్తును ధారించేది. శ్రీచక్రంలోని అన్ని త్రికోణాలు, దళాలు, వృత్తాలు సృష్టి విస్తరణను సూచిస్తాయి. స్వాహ యజ్ఞశక్తి దేవతలకు సమర్పణ. స్వధా పితృదేవతలకు సమర్పణ. ఇవి శ్రీచక్రంలో శక్తి యొక్క గ్రహణ, ప్రసరణ శక్తులను సూచిస్తాయి. సారాంశం: ఈ శ్లోకం శ్రీవిద్య దృష్టిలో చూస్తే బిందువులోని పరాశక్తి నుండి సృష్టి, రక్షణ, లయ, యజ్ఞశక్తి వరకు విస్తరించే శ్రీచక్ర నవరావరణ శక్తుల సంక్షిప్త రూపంగా భావించబడుతుంది.